పర్ఫెక్ట్‌గా పోట్లీ బటన్స్ ఎలా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాము. ఇదొచ్చి నాకు ఆల్ది బ్లౌజ్‌కి ఇచ్చారండి. ఇక్కడ చూడండి అసలు ఏమాత్రం అసలు ఆ బాల్ పెట్టి రౌండ్ అనేది ఏమాత్రం రాలేదనమాట. జస్ట్ అలా క్లాత్ పెట్టి కుట్టేసినట్టు అనిపిస్తుంది చూడటానికి. చూడండి మొత్తం నెక్ దగ్గర కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అలాగే ఉంది. వాళ్ళకి సరిగ్గా రాలేదు. కానీ ఇప్పుడు ఎలా కుట్టాలి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాము. మనకి పోట్లీ బటన్స్ రౌండ్గా ఎటువంటి ముడతలు లేకుండా కరెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలో చూద్దాము. ఇందుకోసం ఒక బాబిన్ తీసుకోండి. ఇప్పుడు క్లాత్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఒక థర్మాకోల్ బాల్ పెట్టి ఫస్ట్ ఇలా రౌండ్ చేసుకోండి. బాల్ని మాత్రం పట్టుకొని ఇలా కొంచెం తిప్పుకొని ఇలా బాబిన్ హోల్లో నుంచి బయటకు తీసేయండి. తీసేసినారంటే అది మనకి బాల్ ఏదైతే థర్మాకోల్ బాల్ ఉందో అది బాబిన్లోంచి బయట రాదు. చూడండి ఇలా ఇక్కడ మీకు ఎక్కడ ముడతలు అనిపిస్తే మీరు జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకున్నారంటే మీకు సరిపోతుంది. చూసారా పైన మీకు ఎంత కరెక్ట్గా బాల్ షేపే వచ్చింది. ఇప్పుడు మీరు దారం చుట్టేటప్పుడు కరెక్ట్గా థర్మాకోల్ బాల్కి ఆనుకొని చుట్టుకోగలరనమాట. సో కాబట్టి మీకు లూజ్ అవ్వదు, ఎక్కడ క్లాత్ అయితే లూజ్ అవ్వదు. అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి మనం పూలు కట్టేటప్పుడు ముడేస్తాం కదా, అలా ముడేసుకోండి సరిపోతుంది. బాబిన్ కింద ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇప్పుడు తీసారంటే చూడండి ఎంత చక్కగా మీకు పోట్లీ బటన్ అయితే వచ్చిందో, చక్కగా రౌండ్ వస్తుంది అనమాట. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడైనా బ్లౌజులకు కుట్టాలంటే నేను ఈ టిప్సే ఫాలో అవుతూ ఉంటాను. ఫస్ట్లో నేను కూడా డైరెక్ట్గా కుట్టేసేదాన్ని అనమాట, అంటే ముళ్ళు వేసేసేదాన్ని. అప్పుడు నాకు ఇలా లూజ్ వచ్చేసేది. కస్టమర్ కంప్లైంట్ చేశారు. అప్పటి నుంచి నేను ఆలోచించాను. హ్యాండ్స్ తీసుకొని మధ్యలో కట్ చేసేయాలండి. హ్యాండ్ని కట్ చేసేసేయాలి. సో అంటే మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది కదా ఇప్పుడు హ్యాండ్. సో నేను మధ్యలో కట్ చేశాను చూడండి అలా. ఇప్పుడు ఇవి 2 హ్యాండ్స్, ఒకటి నేను మీకు ఇప్పుడు కుట్టి చూపిస్తాను. సో ఒక సైడ్ది తీసేయండి. మీరు ఉల్టా సీదా చెక్ చేసుకోవాలండి. ఉంది కదా అని చెప్పి ఎటంటే పెట్టేయకూడదు. ఇక్కడ చూడండి మీకు ఉల్టా సీదా అనేది చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకొని ఏ హ్యాండ్కి అదే అటాచ్ చేసుకోవాలి. మీరు రివర్స్లో పెట్టేసినారంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో మీకు దానికోసం కూడా నేను ఒక టిప్ అయితే చెప్తా చూడండి. ఇక్కడ ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా మధ్యలో. సో కాబట్టి దానికే పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇలా చూసుకోండి, ఉల్టా ఏది సీదా ఏది, అవి రెండు ఒకదాని హ్యాండ్ అయినా చూసుకొని ఇలా ఒక లైన్ ఇచ్చుకోండి. పక్కన పెట్టుకొని ఒక లైన్ వేసుకోండి. తర్వాత ఇంకో దానికి 2 లైన్లు వేసుకోండి. సో అలా మీకు రెండు లైన్లు ఉన్నటివి ఒక హ్యాండ్, ఒక లైన్ ఉన్నది ఒక హ్యాండ్ అన్నట్లు అర్థమవుతుంది అనమాట. ఇలా దగ్గరికి 2 లైన్లు వేసుకోండి. ఇప్పుడు 2 సెట్, ఆ 2 ఒక సెట్, అలా అర్థమవుతుంది. లేదంటే కన్ఫ్యూజన్ అయిపోయినప్పుడు మనకి దీనికి దానికి పెట్టేస్తాం. అప్పుడు మనకి హ్యాండ్ షేప్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అలా ఇలా కొన్ని చిన్న టిప్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అంటే నేను ఫాలో అయ్యే టిప్స్ అనమాట. ఇప్పుడు ఇలా పోట్లీ బటన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి 1 ఇంచ్ గ్యాప్తో పెట్టుకోండి. మీరు టేప్తో మార్క్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను. చూడండి ఇలా పెట్టి 1 ఇంచ్ గ్యాప్తో మీరు స్టిచ్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. నేను ఇక్కడ సింగిల్ పాదం ఏం వాడట్లేదండి, నార్మల్ పాదమే వాడుతున్నాను. ఇలా కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోండి సరిపోతుంది. చూసారా 1 ఇంచ్ గ్యాప్లో స్లోగా కుట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ కుట్టేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం లూజ్ కుట్టు దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం వెనక లాగుతూ ఉన్నట్టు కనుక కుట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇవన్నీ నేను కూడా మిస్టేక్స్ చేస్తూ నేర్చుకున్నట్టువే. కస్టమర్ ఒకరు వచ్చి ఇదేంటండి బాల్స్ అంతా లూజ్ ఉన్నాయి అని చెప్పి అడిగారు అనమాట. అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఎలా మనకి బాగా రావాలంటే ఏం చేయాలి అని చెప్పి అప్పుడు ఆలోచించాను. సో ఇలా నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చూస్తున్నాను అనమాట. నేను అప్పుడు ఇవన్నీ ఊరికే టైం వేస్ట్ అనుకున్నా, కానీ ఒక 10 నిమిషాలు టైం లేట్ అయినా మనకి ఫినిషింగ్ అయితే బాగా వచ్చిందనమాట. ఆ తర్వాత నేను కుట్టిన ప్రతి బ్లౌజ్ ఫినిషింగ్ నాకు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ ఇంకోటి ఆపోజిట్ ఇంకో పీస్ ఉంది కదా, సో దాన్ని పైన పెట్టి ఇలా కుట్టుకొచ్చుకునేయాలి. సో ఇలా కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత మీకు చూసారా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. మీకు బాల్స్ కూడా ఈక్వల్గా వచ్చాయి చూడండి. సో అలా మీరు కుట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పైన పెట్టేసుకొని లైనింగ్ కుట్టుకొని రివర్స్ చేసుకున్నారంటే మీకు హ్యాండ్ నీట్గా వచ్చేస్తుంది. సింపుల్ డిజైనే, చూడడానికి చాలా బాగుంటుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీరు మధ్యలో మనం
డాట్స్ పెట్టుకుంటాం కదా, ఆ డాట్స్ ఈక్వల్గా వచ్చాయా లేదా చెక్ చేసుకొని మీరు లైనింగ్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా లైనింగ్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసి పైన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు వేసుకుంటే మీకు పైపింగ్ వేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇలా పైన ఒక కుట్టు అయితే వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి. నేను క్రాస్ పీస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి. పైన పెట్టేసుకొని కుట్టి తర్వాత రివర్స్ చేస్తే అయిపోతుంది. మనకి కొన్ని పనులు ఈజీగా అయిపోయేలాగా మనం ప్లాన్ చేసుకున్నామంటే మన పనులు చాలా ఈజీ అయిపోతాయి అన్నమాట. అలా ఇప్పుడు నేను ఇక్కడ థ్రెడ్ పైపింగే వేస్తున్నానండి. నాకు థ్రెడ్ పైపింగే కొంచెం నీట్గా వస్తుంది అనిపిస్తుంది. నార్మల్గా ఇలా తిప్పేస్తారనమాట. అంటే థ్రెడ్ లేకుండా నార్మల్గా పైపింగ్ కుట్టేస్తారు. అది కొంచెం లావ్ వస్తుంది, హెచ్చు తగ్గులు కూడా వస్తాయి. నేను అవి కూడా ఒక్కోసారి కుడతానండి. ఎందుకు కుడతానంటే కొంతమంది కస్టమర్స్ నాకు థ్రెడ్ పైపింగ్ వద్దు, కొంచెం లావుగా కనిపించేలాగా ఉండాలి అని అడుగుతారనమాట. అలాంటి వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా థ్రెడ్ వాడకుండా కొంచెం లావుగానే కుడతాను పైపింగ్. చూసారు కదా, ఇప్పుడు ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది హ్యాండ్ మొత్తము. కొంచెం స్లోగా కుట్టుకునేటప్పుడు స్లోగా చూసుకుంటూ కుట్టుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్తే నేను ఆ వీడియోస్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇలా పొట్లి బటన్స్ని అయితే సింపుల్గా హ్యాండ్స్కి పెట్టుకుంటే మీకు చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా కుట్టుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.